నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తెలంగాణ రేరా బిల్డర్స్ను అదేవిధంగా డెవలపర్స్ను పెనాల్టీ విధించడం జరిగింది వాళ్ళపైన. ఇట్లా ఫైన్లు విధించడానికి కారణం సదరు బిల్డరు తెలంగాణ రేరా నామ్స్ను వైలేట్ చేసినందుకు. ఫ్లాట్స్ కొనుక్కోవాలంటే సేఫ్గార్డ్ చేయకుండా ఇటువంటి యాక్షన్ తీసుకుంటున్నారని రేరా అధికారులు అనడం జరిగింది. రేరా ఇంటర్మ్ ఆర్డర్స్ పాస్ చేసింది. ప్రణీత్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉప్పాయిగూడలో 49 లక్షల రూపాయలు పే చేసి అనాథరైజ్డ్ బ్లాక్స్ డిలే చేసినందుకు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రేరా డెవలపర్స్ని హెచ్చరించింది, ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు చేయకూడదు అని. ఒకవేళ ఇట్లా మిస్లీడ్ చేసే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర రేరా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రేరా తీర్పు ఇవ్వడం జరిగింది. సదరు బిల్డర్కి నామ్స్ను వైలేట్ చేసినందుకు ఈ విధంగా పనిష్ చేస్తూ నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇకపై ఎవరైనా డెవలపర్సు ప్రమోటర్సు వైలేట్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నష్టపరిహారాలు చాలా చెల్లించవలసి వస్తుంది అని చెప్పడానికి ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ. కాబట్టి దయచేసి ఎవరు డెవలపర్స్ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా మిస్లీడ్ చేయకుండా చేస్తే పరిణామాలు బాగా ఉంటాయి. లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పడానికి ఈ తీర్పు ఒకటే. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఇచ్చిన తీర్పే దీనికి ఒక చక్కటి ఉదాహరణ.